ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా మార్చి 15 నుండి 21 మార్చి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా నాకు తెలిసినంత వరకు నా స్థాయి మేరకు గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు చేయాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందుగా ఈ సంవత్సరం జయనామ సంవత్సరం యొక్క చివరి వారం ఇది. 21వ తేదీ నాడు మనకి ఉగాది, మన్మథనామ సంవత్సర ఉగాది ఆరంభమవుతుంది. అందుచేత ఈ జయనామ సంవత్సరంలో జయనామ సంవత్సరపు చివరి వారం ఇది. అంచేత ఈ వారం అంతా కూడా మన తెలుగు వన్ ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఆనందంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సదా హాయిగా ఉండాలని, అలాగే రాబోయేటి సంవత్సరానికి చక్కగా స్వాగతం తెలుపుతూ ఆ మన్మథనామ సంవత్సరం యొక్క ఆనందాన్ని, ఆ అదృష్టాన్ని మనమంతా కూడా పొందాలని ముందుగానే శ్రీహప్పతిని ప్రార్థిస్తూ ఇక ఈ వారం గోచార రీత్యా ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి వారఫలాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి ఉత్సాహం, ఏదో చెయ్యాలనేటువంటి తపన, భవిష్యత్తులో చక్కగా సాధించాలి, ఏదైనా ఆర్థికంగా చక్కగా వృద్ధి చెందాలి, కావలసినటువంటి పనులన్నీ కూడా తెలివితో వాటినన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి అనేకమైనటువంటి ఒక రకమైన ఆలోచనలతో కూడుకున్న వారంగా ఉంటుంది మీకు ఈ వారం అంతా కూడా. మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఏదేని తీర్థయాత్రలు కానీ లేదా పర్వత ప్రాంతాలకు కానీ విలాస విహార యాత్రలకు కానీ వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా కొంతమందికి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అందులో కూడా కాస్త సఫలమయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక కళాకారులకి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంటుంది. చక్కని అవకాశాలు కానీ లేదా మీ కళలలో మీరుండేటువంటి ఆ మార్గంలో మీరుండేటువంటి వృత్తిలో చక్కని నైపుణ్యాన్ని సాధించి చక్కని పేరు ప్రతిష్ట తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని కానీ పై అధికారులు గుర్తించటం, తద్వారా మీకు ఇంతకాలం చేస్తున్నటువంటి శ్రమకి మానసికమైనటువంటి ఉత్సాహం ఉల్లాసం ఈ వారం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు చక్కగా ఉంది. కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని అలాగే శనైశ్చర ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. గోవుకి తిలలు తినిపించేటువంటి నల్ల నువ్వులు తినిపించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త సంఘర్షణాత్మకంగా ఉండడం, ఏదో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి విపరీతమైన ఆలోచనలు రావటం, లేదా ఏదో ఒక నిరాశ, ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నాలు చేసినా జీవితంలో ఒక రకమైనటువంటి ఒక మలుపు రావటం లేదే అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు విపరీతంగా వెంటాడే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా స్వల్పమైనటువంటి చికాకులు, ఎప్పటికీ కూడా మధ్య మధ్యలో వైద్యుణ్ణి సంప్రదించాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కానీ మీరు చేసేటువంటి వృత్తిలో కానీ
మీరు చేసేటువంటి మీ యొక్క ప్రవృత్తిలో కానీ ఎలాంటి మార్పు రాదు. వృత్తిలో మంచి పేరు సంపాదించుకునే అవకాశం మాత్రం ఉంది. ఎంతైతే వృత్తిలో మీపై బాధ్యత పెరుగుతుందో యథాతథంగా మీకు ఒక రకమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కాస్త కృషి చేయండి. అనవసరమైనటువంటి కాలయాపనే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు మాత్రం ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాలకు కూడా అనవసరమైనటువంటి సంఘర్షణను కాస్త దూరంగా పెట్టి ప్రతి విషయానికి కూడా వాగ్వివాదానికి వెళ్లకుండా కాస్త సామరస్యంగా కాస్త నెమ్మదిగా ఓర్పుతో మీరు ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలు కూడా అనవసరమైనటువంటి చిన్న చిన్న వివాదాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి శనేశ్వర స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ లేదా రాజకీయంగా ఉన్నటువంటి ప్రముఖ స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఒక రకమైనటువంటి సంఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం కనపడుతోంది. వృత్తిలో ఒక రకమైనటువంటి మీ యొక్క సామర్థ్యము, మీ యొక్క ప్రాముఖ్యం ఇవన్నీ ఉన్నా కానీ, మీ యొక్క పరాక్రమం ఇవన్నీ కూడా మీరు చూపించగలిగినా కానీ ఏదో తెలియనటువంటి ఈవేళ ఈ సమస్య పోయింది, ఈవేళ ఈ సమస్య తీరింది అనుకుంటే మరుక్షణంలోనో మరుసటి రోజో మరొక సమస్య దాని కొత్త కోణంలో ఉద్భవించటం, ఇలాంటివన్నీ కూడా విసుగు కలిగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఉపాయాలు ఆలోచించడం, ఎత్తుకు పై ఎత్తులు వేసేటువంటి ప్రయత్నాలు చేయడం, ఈ విధంగానే సమయం వృధా అవుతోంది కదా అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు మీలో విపరీతంగా వెంటాడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి. మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క మేధా సంపత్తిని, మీ యొక్క ఏకాగ్రతని 4 విషయాలపైన అన్ని పనులు ఒకేసారి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనను మానుకొని ఒక దానిపై మీరు చక్కగా ఏకాగ్రతగా మీ యొక్క దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందుతారు. ఉద్యోగస్తులు కూడా కాస్త సంయమనంతో ఎప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఈ విధమైనటువంటి స్థితిలో మీరు మెదలాలి. ఎక్కువగా తొందరపడి ఎక్కువగా మీరు మానసికమైనటువంటి శారీరక ఒత్తిడి పెంచుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిత్యము చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రతి విషయంలో కూడా ఈవేళ ఈ క్షణంలో కావలసినటువంటి పని కాస్త వాయిదా పడటం, ఏ పనైనా కాస్త అప్పుడు అయిపోతుంది అనేటువంటి స్థిర నిర్ణయంతో ఉత్సాహంతో మీరు వెళ్ళినటువంటి పని కాస్త మరుసటి రోజుకో లేదా మరి ఇంకాస్త సేపటికో వాయిదా పడడం, ఈ విధమైన స్థితి మీకు కాస్త మానసికమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. ఇక సంతానం యొక్క ప్రవర్తన, సంతానం యొక్క వారి యొక్క పరిస్థితి, వారి యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క సామర్థ్యము ఎందరో ఎన్నో విధాలుగా అన్నారు కదా, అవన్నీ కూడా వృధా మాటలే, అనవసరమైన నిందారోపణలు చేశారు కదా, వాళ్ళందరికీ జవాబు చెప్పే విధంగా మీ సంతానం యొక్క ప్రవర్తన మీకు ఉండడం ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఏమాత్రం అలసత్వం పనికిరాదు. చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంది. కానీ స్నేహాల విషయంలో కాస్త చికాకుండే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ముఖ్యంగా తమకు రావాల్సినటువంటి బకాయిలు కానీ తమకు అందవలసినటువంటి కొంత ఫలితం కానీ అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొంత ధనాన్ని శుభకార్య నిమిత్తం కోసం కానీ లేదా ధార్మిక సేవా కార్యక్రమాలకు కానీ మీరు వినియోగించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని అలాగే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి.
అనవసరమైనటువంటి కాలయాపన, అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు సుమ. ఏదో ఉష్ణ సంబంధమైనటువంటి కొన్ని ప్రకోపాలు లేదా రక్త సంబంధమైనటువంటి బ్లడ్ ప్రెషర్ కానీ షుగరు ఇలాంటి సమస్యల విషయంలో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. సరి అయిన సమయంలో వైద్యుడిని కలవటం తప్పనిసరి అని తెలుసుకోనటువంటి అవకాశం ఉంది. ఇంకే కాకుండా విద్యార్థులకు చక్కగా ఉంది. అయితే అనవసరమైనటువంటి వృధా మాటలు, ఎవరో ఏదో చెప్పారు కదా, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు, ఇంత అవసరమా, ఇంత శ్రమించాల్సిన పని ఉందా అనేటువంటి ఈ రకమైనటువంటి ఆలోచన వల్ల కొంత మీకు నష్టం కలిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. అయితే ఉద్యోగస్తులు మాత్రం తమకు ఎంత మనస్సు ఉత్సాహంగా ఉన్నా కానీ తమ యొక్క ప్రావీణ్యతను చూపించుకోవాలి, తమ యొక్క నైపుణ్యాన్ని చూపించుకోవాలనేటువంటి ఆరాటం ఎంత ఉన్నా కానీ మీ యొక్క శరీరం సహకరించకపోవడం కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి కొన్ని ప్రయోజనాలు కానీ ఇవన్నీ కాస్త రెండవ ప్రయత్నంగా మీకు చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రామరక్షా స్తోత్ర పారాయణం నిత్యము విధిగా చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. మధ్యవర్తిత్వం జరపటం, అతి మంచితనము, ఎవరికో ఏదో సహాయం చేయాలనేటువంటి ఒక ఆరాటము, ఆలోచనలు ఇవన్నీ మీలో ఏర్పడతాయి. అయితే తనకు మాలిన ధర్మం మాత్రం పనికిరాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొందరు మీ ద్వారా మీ వల్ల సహాయం పొందినటువంటి వారే మీకు తగినటువంటి కృతజ్ఞత కానీ ఇలా తగినటువంటి ఒక రకమైన స్పందన ఇవ్వకపోవడం అనేటువంటిది మీకు కాస్త మానసికంగా ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తమ సంతానం యొక్క ప్రవర్తన కూడా తమకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో వారి సంతానం కోసమై ఇంకా ఉన్నతమైన ప్రణాళికలు రచించడం, కొత్త కొత్త ఆలోచనలు చేయడం ఇవన్నీ కూడా ఇందులో నిమగ్నం అవుతారు. అయితే ఆర్థికపరమైన విషయాలు కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో ఒక రకమైనటువంటి సంశయాత్మకమైన ధోరణి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉన్న ధనాన్ని హాయిగా స్థిరంగా ఏ బ్యాంకులోనో లేదా ఏదైనా స్థిరమైనటువంటి ఆలోచన చేయండి. కానీ తక్కువ శ్రమ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రలోభాలకు మిమ్మల్ని గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. కోపం కాస్త తగ్గించుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్ర పారాయణం చక్కగా చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఒక రకమైన సంఘర్షణ, ఆశ మాత్రం మనసులో విపరీతంగా ఉంటుంది. మీరు తలపెట్టినటువంటి కార్యం కానీ, మీరు తలపెట్టినటువంటి పనులు కానీ అవుతాయి అనేటువంటి ఒక రకమైన స్థిరమైనటువంటి ధైర్యంతో కూడుకున్నటువంటి పరిస్థితులు మీకు కనబడతాయి. కానీ అది పూర్తయ్యే వరకు ఒక రకమైనటువంటి సంశయాత్మకం. అది ఆ పని వరకు వెళ్ళి అది దగ్గరగా వచ్చేంత వరకు కూడా, మీ చేతిలో పొందేంత వరకు కూడా ఒక రకమైనటువంటి అపనమ్మకం ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీ యొక్క నైపుణ్యం వల్ల, మీ యొక్క చాకచక్యం వల్ల పనులను కాస్త ఆలస్యంగానైనా సరే దాన్ని సాధించాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త చికాకులు ఏర్పడటం, లేదా చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల అనవసరమైన వివాదాలు ఏర్పడటం, గృహ వాతావరణం కాస్త ఇబ్బందికరంగా ఉండడం కనబడుతోంది. ఇక రుణాలు ఇవ్వటం కానీ, రుణాన్ని తీసుకోవటం కానీ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. వృధా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. తన సంతానం యొక్క ప్రవర్తన, తమ సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కూడా ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అంచేత ఆలోచనలు కాస్త ఎక్కువగా అనవసరమైన ఆలోచనలు తగ్గించి ముఖ్యంగా ఈ వారం దైవంపై భారం వేయమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా
అలాగే శ్రీ శనైశ్చర స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఒక భయం లేదా మానసికమైనటువంటి ఒక అపనమ్మకం, అధైర్యం, మీలోనే మీకు ఒక నైరాశ్యం, ఇవి ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వీలైతే ఒక చక్కని వైద్యుడిని సంప్రదించి వైద్య సలహా మేరకు మీరు ఔషధాలు కానీ లేదా ఇతరత్ర నియమాలన్నీ పాటించాల్సిందిగా చెప్పవలసినట్టు ముఖ్యమైనటువంటి గమనిక. ముఖ్యంగా బీపీ, షుగర్ ఇలాంటి విషయాలలో కాస్త అశ్రద్ధ, నిర్లక్ష్యం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ధనం విషయంలో కూడా పెద్దగా చికాకు ఉండకున్నా కానీ కావలసినటువంటి ధనం సమయానికి చేతికి అందడమే తప్ప మీరు ఊహించినందుకు కానీ ఏదో చికాకు లేకుండా కొంత ధనాన్ని ప్రోగు చేసుకోవాలనే పరిస్థితి మాత్రం ఈ వారం కనబడట్లేదు. అవసరానికి డబ్బు మాత్రం చేతికి అందవచ్చు. ఇక సన్మానాలు, సమాజంలో పేరు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. తమ సంతానం యొక్క ప్రవర్తన కూడా చక్కని ఆనందమయంగా ఉండే అవకాశం ఉంది. మీకు వాళ్ళ ప్రవర్తన కూడా మీకు వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి చక్కని అభ్యున్నతి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వృత్తిలో చక్కగా రాణించే అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. కానీ ధనం విషయంలోనే పెట్టిన ధనం ఎక్కడో మర్చిపోవటమో లేదా ధనం కాస్త అది ఉపయోగకరంగా కాకుండా వృధాగా ఖర్చులయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమధ్యానం, అలాగే రామచంద్ర స్వామి యొక్క ఆపదుద్ధారక స్తోత్రం, శనేశ్వర ధ్యానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు. ఈ మూడు చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. బంధువులలో చక్కని సన్మానాలు, పేరు, ప్రతిష్టలు ఇవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగరీత్యా కూడా అదనపు బాధ్యతలు మీపై పడటం, మీ యొక్క గుర్తింపుని, మీ యొక్క సామర్థ్యాన్ని ఎదుటివారు గుర్తించడం, తద్వారా అదనపు బాధ్యత కూడా మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఆ ఆనందంతో, ఉత్సాహంతో అదనపు బాధ్యతలను కూడా చక్కగా సమర్థవంతంగా నిర్వహించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక బంధువులతో స్వల్పమైనటువంటి వివాదాలు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఒక స్థిరాస్తి విషయంలో దాన్ని అభివృద్ధి కోసము, భవిష్యత్తు కోసం ఏం చేయాలా, దాన్ని అలాగే స్థిరంగా ఉంచడమా లేక అమ్మకానికి పెట్టడమా, ఈ విషయంలో ఎటు నిర్ణయం తీసుకోలేక కాస్త సతమతమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రుణాలు ఇవ్వడంలో కూడా తీసుకోవడంలో కూడా కాస్త ఒక రకమైనటువంటి జాగ్రత్తలు వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక కోర్టు వ్యవహారములు, పోలీస్ స్టేషన్లు ఇలాంటి విషయాలలో ఒక రకమైనటువంటి అనుకూలత ఉన్నా కానీ 1కి 4 సార్లు వెళ్లాల్సి రావటం, ఇదంతా కూడా కాస్త చికాకు కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతున్న. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంది. కాస్త కృషి చేయండి. మితిమీద ఆత్మస్థైర్యం పనికిరాదు. విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి, శనైశ్చర, సూర్య ఈ 3 ధ్యానాలు చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అనుకూల ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి ఆవేశం, అనవసరమైన తొందరపాటు మాత్రం కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. తమ తోబుట్టువుల యొక్క ఆరోగ్య విషయంలో కంగారు వదిలి కాస్త ప్రశాంతత కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని విషయాల కోసం కొంత వైద్యపరమైనటువంటి ఖర్చుల కోసం కొంత రుణం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా తోటి
సహోద్యోగులతో కానీ లేదా మీ జీవిత భాగస్వామితో కానీ స్వల్పమైనటువంటి వివాదాలు రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగపరంగా చక్కని ఉన్నతి కానీ ప్రమోషన్ కానీ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉండి తాము చేసేటువంటి కృషికి చక్కని ఫలితం కలగవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఒక చక్కని ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళటం, చక్కని ఎటువారిపైన ఆధిపత్యాన్ని చూపించటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ వారం అంతా ఉద్యోగస్తులు కూడా మీలో ఉన్న మాటను బయటకు తెలియకుండా మీ యొక్క నైపుణ్యాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ పై అధికారులను కానీ మీ వైపు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు, మెప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు, అందులో సఫలమవుతారు, చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాగణపతి స్తోత్రం కానీ అలాగే మహావిష్ణు పంచాయుధ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఆ పంచాయుధ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలో కూడా ఒక సంఘర్షణ, ప్రతి విషయం కూడా ఆ పని పూర్తయ్యే వరకు ఏదో రకమైనటువంటి అపనమ్మకం, అనవసరమైనటువంటి కారణం లేనటువంటి వివాదాలకు మీరు దానికి సంబంధించిన వ్యక్తులుగా మారటం, ఒకరికి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు రావటం, ఇదంతా కూడా ఈ వారం కాస్త కంగారు కలిగించే విధంగా ఉందని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక తమ సంతానం యొక్క అభివృద్ధికి, తమ సంతానం యొక్క ఉన్నత విద్యల కోసం కానీ కొంత ధనాన్ని మీరు రుణపరంగా తీసుకురావాల్సిన బ్యాంకులు కానీ లోన్ల రూపంలో తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కాస్త రెండవ ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్త పనికిరాదు. ముఖ్యంగా అనవసరమైనటువంటి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కాస్త తగుదునమ్మా అని అత్యుత్సాహంతో ముందుకెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పోలీస్ స్టేషన్లు, కోర్టు గొడవలు ఇలాంటి విషయాలలో కావేశకు లోను కాకుండా సంయమనంతో కాస్త శాంత చిత్తంతో మీరు ఆలోచించి అడుగు వేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు కూడా కాస్త కృషి చేయాలి. అత్యుత్సాహం పనికిరాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర బృహస్పతి ధ్యాన శ్లోకాలు నిత్యము పారాయణం చేయండి. మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ధనం సకాలంలో చేతికి అందుతుంది. ధన విషయంలో పెద్ద చికాకు ఉండకపోవచ్చు. అయితే ఆరోగ్య విషయంలో కూడా పెద్ద చికాకు ఉండకపోవచ్చు. కానీ గతంలో ఏర్పడినటువంటి కొన్ని సమస్యలకి ఇప్పుడు దానికి వైద్యపరమైనటువంటి విధానాన్ని అవలంబించడం, ఔషధ సేవలను చేయటం, చక్కని వైద్యుని సంప్రదించడం, ఈ రకమైన పరిస్థితులు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ధనానికి పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. సమాజంలో పేరు, ప్రతిష్ట ఇలాంటివన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదో ఒక అమృత హస్తము ఎవరో ఒకరు మీకు సహాయంగా వచ్చి కొంత ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని కూడా వారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ, విలువైనటువంటి పత్రాలు కానీ, ధనం కానీ, కాస్త వస్తువులు కానీ కాస్త జాగ్రత్తగా దాచుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. మతిమరుపు పెరిగే అవకాశాలు కూడా ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా అనవసరమైనటువంటి తొందరపాటు చర్య వల్ల, తీవ్ర కోపం వల్ల, అసహనం వల్ల మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎటువారి వ్యక్తుల దృష్టిలో మీరొక క్రోధంతో కూడుకున్నటువంటి వ్యక్తి, శాంతుడు కాదు, కాస్త రాజసము, తామసంతో కూడుకున్న వ్యక్తి అనేటువంటి పేరు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. నూతన స్నేహాల విషయంలో మాత్రం తగినటువంటి శ్రద్ధ, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహస్వామి ధ్యానము, సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం కానీ నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి ఆధారంగా గోచారాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను.
ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొంది ఇంకా రాబోయేటువంటి మన్మథనామ సంవత్సరంలో చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి సదా పిల్ల పాపలతో సుఖంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.